ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి, అందరికి తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. ఈ రౌడీలకి, గుండాలకి, అత్యాచారాలు చేసేటోళ్ళకి, డ్రగ్స్ అమ్మేటోళ్ళకి, గుళ్ళపై దాడులు చేసేటోళ్ళకి భయం భక్తి ఉండదు, ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పి. ముఖ్యంగా ఎవడన్నా ముస్లిం పేరుతోటి, ఇప్పుడు నాడు ముస్లిమే అనుకుంటా చేసింది, అక్యూజ్డ్, ఇట్లాంటి వాళ్ళు చేస్తే మాకు ఎంఐఎం పార్టీ అంద ఉంటుంది, మా పేరు మేము ముస్లిం కదా అని ఒక ధోరణి ఉంటుంది. ఎంఐఎం సంకలనం నాకేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ. సో అసలు రాష్ట్రానికి ముఖ్యంగా మన హోంమంత్రి లేడు కదా, శాంతి భద్రతల సమీక్షలు జరగాలంటే హోంమంత్రి లేడు కదా, సీఎం గారికి అంత టైం ఉంటుందా? ఉండదు కదా. అసలు ఒక ఎంత కీలకమైన హోంశాఖ తన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ఎఫిషియెంట్ లీడర్ లేరా? నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? మీ దగ్గర లీడర్ లేకపోతేనే కదా నీ దగ్గర పెట్టుకున్నావు. అంటే నీకే నీ మంత్రుల మీద, నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ 1.5 year అయింది, ఇయరా అండి హోంశాఖ ఉండదా? ఉండాలి కదా. పోలీసింగ్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అన్ని సీఎం చూసుకోలేరు కదా, ఆయన దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి ఇప్పుడు? అన్నీ ఆయనే చూసుకుంటాడా? మరి ఒకటే ఉంటే అయిపోతుండే కదా అన్ని శాఖలు. అసలు మంత్రి లేకుండా కూడా స్పీకర్ కూడా ఆయన్నే, డిప్యూటీ స్పీకర్ అన్నీ ఉంటే అయిపోతుంది కదా. ఈ కామెడీ నడుస్తుంది. ఇలా నిన్న జర్మనీ యువతిపై అత్యాచార యత్నం మొత్తం భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. మొన్న సామూహిక అత్యాచారాలు, మరి దీనిపై ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళని ఎందుకు కఠినంగా ఎఫ్టీసీలలో ప్రవేశపెట్టి అడ్డగోలు ఇమీడియట్ శిక్ష పడేటట్టు చేయాలి. ప్రభుత్వానికి షోయే లేదు. ఎంతసేపు డబ్బులు దండుకుందామా, కమిషన్లు తిందామా, కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుందామా, రియల్ ఎస్టేట్లో బెదిరిద్దామా, హైడ్రా పేరు చెప్పి బెదిరిద్దామా, మూసీ రివర్ ఫ్రంట్ పేరు పెట్టి ప్రజలను హింసిద్దామా, చెట్లు నరుకుదామా, జంతువులను చంపుదామా, ఓవైసీని ప్రసన్నం చేసుకుందామా? నీకు ఓవైసీ దగ్గర ఇఫ్తార్ పార్టీకి పోయే అంత టైం ఉంది, వీటిపై స్పందించే టైం లేదా? మా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే మీ ఎవడు మంత్రి రారా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గ్రహిస్తారు. మరి మున్ముందే ఉంటుంది వీళ్ళకి. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా కష్టమే.